నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. సో, ఇది ఖాళీ టైం. రిజల్ట్ వచ్చింది. ఇంకా మరికొద్ది గంటల్లో రిజల్ట్ వస్తుంది. పేరెంట్స్ అంతా కూడా ఎక్కడొస్తుందో ఏంటో ఉద్విగ్నంగా ఉన్నారు. టెన్షన్ భరిత వాతావరణం ఉన్నారు. పండగ వాతావరణం. ఇమ్మీడియేట్‌గా సండే ఉంది. సో, ఆహ్లాదభరితంగా కొంత చిల్ అవుతున్నారు అందరూ. ఒకవేళ సీట్ వస్తే మన పాత కాలేజీకెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని, కొంతమంది పాపం సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అమౌంట్ కట్టి ఉన్నారు ఆ కాలేజీలో. అయ్యితే వెనక్కి ఇచ్చేస్తారో లేదో డౌటే కాలేజీ వాళ్ళు. అది తీసుకోకూడదు. ధర్మం కాదు. మరి తీసుకున్నారు. ఎందుకంటే మనకు థర్డ్ ఫేజ్ వచ్చిన కాలేజ్ మళ్ళీ కట్టాలి కదా! ఎక్కడైనా రానియండి. ఉన్న కాలేజీ కంటే బెటర్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే థర్డ్ ఫేజ్‌తో అయిపోయింది గానీ, సీసాబ్ రిజల్ట్ అయినా రావటం కొంచెం లేట్‌గా వస్తే అయిపోయేదేమో ఈ రిజల్టు. సీసాబ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ పిల్లలు కూడా సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీకెళ్తారు. అవి కూడా ఆల్మోస్ట్ 13,000 అంటే చాలా చాలా నెంబర్ ఆఫ్ వ్యాక్యూమ్ ఉందక్కడ. మన దగ్గర తెలంగాణలో 1000కి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ వెకేట్ అవుతాయి. మన టాప్ 10లో ఉన్న కాలేజ్ నుంచి సీఎస్‌సి, ఏఎంఎల్ తీసుకున్న విద్యార్థులు వెకేట్ అవుతారు. సీట్ ఖాళీగా ఉంటాయి కాబట్టి, మళ్ళీ నింపటానికి అవకాశం లేదు కాబట్టి, మన ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది. ఓన్లీ ఆ కాలేజీలో అడ్మిట్ అయిన పిల్లల వరకే పైకి చేంజ్ అవుతారు. చిన్న బ్రాంచెస్ నుంచి పై బ్రాంచ్‌లకి. సో, ఆ అవకాశం గూడా ఉంది. మీకు ఈసారి ఇంటర్నల్ స్టైండ్ గూడా కొంచెం మంచి జరుగుతది పిల్లలకి. ఎవరైనా మెకానికల్, సివిల్, ట్రిపుల్ టాప్ కాలేజ్ వస్తే గూడా వాళ్ళకి బెటర్ కోర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంటర్నల్ స్లైడింగ్‌లో వెకేట్ అవుతాయి కాబట్టి. చాలా వికెట్స్ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఇంకా సెకండ్, థర్డ్ 2 రౌండ్‌లు ఉన్నాయి. ఇంకా 2 రౌండ్‌లు మిగిలున్నాయి. ఫస్ట్ రౌండ్ రిజల్ట్ తర్వాత క్యాన్సిలేషన్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మండే నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది గూడా మంచి అవకాశం మీకు. ఎవరైనా చిన్న చితక కాలేజీలొచ్చి, బ్రాంచొచ్చి, మేము ఫీజు కట్టాము 40,000, 50,000 కట్టాము కాబట్టి జాయిన్ అవుతాం అనుకోని కాకండి. అట్లా. ఎందుకంటే పిల్లల కెరియర్ మారుతున్న పోటీ ప్రపంచంలో వస్తువులు కనీస మౌలిక వస్తువులు, ఫ్యాకల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలు జాయిన్ చేసి వాడి నుంచి అద్భుతాలు ఊహించుకుంటే కష్టం 4 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే 20,00,000 మంది విద్యార్థులు వస్తారు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా గూడా చాలా కాంపిటేటివ్ ఉంది. అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అటువంటి మామూలుగా స్కిల్స్ లేని వాళ్ళు, సరైన చదువు చదవని వాళ్ళు మనుగడ సాధించే దిశగా లేరు. మళ్ళీ ఏదో చిన్న చిన్న జాబులు జూసుకోవాలి. బయట బయట సైట్స్ కూడా యూకే గాని, యూఎస్ కూడా అనుకున్న ఆహ్లాదవంతంగా లేవు. కాకపోతే ఉపాధి రంగంలో ఉన్నదంతా మన దగ్గర ఉన్నది స్కిల్ లేబర్ అంతా మన వాళ్ళే గాబట్టి మిగతా దేశాల కంటే మనకున్న అడ్వాంటేజ్ గూడా అదే. మన పిల్లలు సాఫ్ట్‌వేర్ సైడ్ ఉంటాం అనేది మనకు అడ్వాంటేజ్. ఆ విషయంలో మీరు కొంత ఎందుకంటే మీ పిల్లలకు అంటే ఇంటర్మీడియేట్ 3,00,000 పెట్టాము, 2,50,000 పెట్టాము అని చదువు గొప్పలు చెప్పుకుంటారు పేరెంట్స్. అప్పుడు కాదండి. మీ యొక్క డబ్బులు గాని, సమయాన్ని గాని కేటాయించింది ఈ 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ మీరు 30 సంవత్సరాలు కష్టపడిన పిల్లలకి 2 ఎకరాలు, 3 ఎకరాలు లేక 2 ఫ్లాట్‌లో, కార్‌లో కొనటం కాదు. చదువు మీద సరైన రీతిలో ఇన్వెస్ట్ చేయాలి. ఇది కరెక్ట్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. తర్వాత మీరు సంపాదించిన ఫ్లాట్‌లు అమ్మి వాడు బతకడు. లేకుంటే మీరు భూములు అమ్మి బతకడు. ఖచ్చితంగా వాడు చదువుని నమ్ముకుని బతుకుతాడు కాబట్టి, ఒక మంచి కాలేజీలో సీట్ రానప్పుడు ఖచ్చితంగా మీ సంపాదనలో కొంత వెనకేసుకొని, కొంత అప్పు చేసైనా సరే, చదువు మీద ఇన్వెస్ట్ వానికి సరైన కాలేజీ భవిష్యత్తుకు ఉపయోగపడే కోర్స్ అంటే కొంచెం అటు ఇటు అయినా గానీ, ఆ కోర్స్‌లో రాణిస్తే సెటిల్ అవుతాడు గానీ, ఆర్డినరీ కాలేజీలు చదివించి వాడి నుంచి అద్భుతాలు ఆశించొద్దు. ఆలోచించండి. ఆగస్ట్ 24 ఆల్మోస్ట్ సెప్టెంబర్ 4 వరకు టైం ఉంది. గతంతో పోలిస్తే టాప్ కాలేజీలు గూడా టాప్ కాలేజ్ అంటే మనం టాప్ 10లో గూడా మనం ఊహించని రేట్లకు సీట్లు దొరుకుతున్నాయి. మీరు లేదు సార్ మేము అవి పెట్టలేము అనుకున్నప్పుడు గూడా అదే టాప్ కాలేజీలో మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, ఈఐఈ తర్వాత ఈటీఎం లాంటి కోర్సులు గూడా మీకు డ్యూయల్ డిగ్రీ సిఎస్సి డిగ్రీని హానర్ చేస్తుంది. సిఎస్సి డిగ్రీని అంటే కోర్ బ్రాంచ్‌ని చదువుతూనే మీరు మైనర్ డిగ్రీగా సిఎస్సి ఆప్ట్ చేసుకోవచ్చు. సో, ఏదైతే కార్యక్రమం ఉందో సీఎస్‌సి గాని, సీఎస్‌సి ఫ్యామిలీకి సంబంధించిన ఏదైతే ఆహ్, ప్రోగ్రామ్స్ గాని, సర్టిఫికేషన్ చేపిస్తారో, ఈ పిల్లలకు కూడా కోర్ బ్రాంచ్‌ల పిల్లలకు కూడా అవే సర్టిఫికేషన్స్ ఉంటుంది. అవే కోర్స్ ట్రైన్ చేస్తారు. సో, వీళ్ళు వాళ్ళతో పాటు ప్లేస్‌మెంట్స్‌కి ఎళ్తారు, రాణిస్తున్నారు. ఇవి టాప్ కాలేజీలు మాత్రం అన్ని కాలేజీలు లేవు. లైక్ సీబీఐటీ, సీవీఆర్, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సో, ఇలాంటి గోకరాజు, వర్ధమాన్ ఇలాంటి కాలేజీలు ఖచ్చితంగా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉన్నాయి. మైనర్ డిగ్రీ సిఎస్సి ఉంది. సిఎస్సి కార్యక్రమం బోధిస్తున్నారు. సో, ఇలాంటి తక్కువ బడ్జెట్ దొరుకుతున్నాయి. మీకు ఏమైనా వివరాలు కావాలంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఖచ్చితంగా మీ పిల్లలకి మేలు జరుగుతుంది. తక్కువ బడ్జెట్ సీట్లున్నాయి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.